హాయ్ అండి. మీ ఇంట్లో కూడా సొరకాయ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదా? అయితే ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా సొరకాయ పకోడీ కర్రీ ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మేము మీడియం సైజ్ సొరకాయ తీసుకొని దాన్ని కోరి ఇలా గుజ్జు తీసుకున్నామండి. గుజ్జులోంచి కూడా మనం వేరేగా పిప్ అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బేసన్ యాడ్ చేస్తున్నామండి. అంటే శనగపిండి 2 టేబుల్ స్పూన్ దాకా అయితే యాడ్ చేస్తున్నాం. సొరకాయ అనేది మేము మీడియం సైజ్ తీసుకున్నామండి. మీడియం సైజ్ సొరకాయకి కేవలం పిప్పు ఇంత మాత్రమే వచ్చింది. దీంతోనే మనం పకోడీ చేసుకోవాలండి. సో మీరు ఒక 3 మెంబర్స్ వరకు 4 మెంబర్స్ వరకు తినే కర్రీకి అయితే కనుక మీడియం సైజ్ సొరకాయ అనేది సరిపోతుందండి. ఇక్కడ మేము 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నామండి. మీరు ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళైతే కనుక ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోండి. ఇక్కడ కారం కూడా యాడ్ చేశాక కొంచెం పసుపు అనేది యాడ్ చేసి మేము ఇలా ఉండలు అయితే చుట్టడానికి అంటే పకోడీ చేయడానికి ఉండలుగా చేసుకోవాలండి. దానికోసం అయితే కలుపుతున్నాము. ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా సర్కిల్ మోషన్లో కలుపుకోండి. అలా కలుపుకున్నట్లయితే కనుక మీకు శనగపిండి అనేది పిండిలా ఉండిపోకుండా అంటే ఉండల్లో ఉండిపోకుండా బాగా కలుస్తుంది. తర్వాత ఇలా రౌండ్ బాల్స్లా చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 7 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో మనం పకోడీని అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా గోల్డెన్ కలర్ అయితే రావాలి. ఇప్పుడు మనం ఇలా గోల్డెన్ కలర్లోకి రావడానికి ఫ్లేమ్ అనేది అయితే కనుక మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉంచి గోల్డెన్ కలర్లోకి వస్తే లోపల అయితే కనుక మనకి కుక్ అవ్వదు. తర్వాత ఇదే ఆయిల్లో పోపులు ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత ఇక్కడ మేము అల్లం వెల్లుల్లి అలాగే ఒక 4 ఉల్లిపాయలు అయితే కనుక పేస్ట్ చేసి పెట్టుకున్నాము. ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ పచ్చివాసన అనేది పోయినంత వరకు కూడా పేస్ట్ అయితే కనుక మనం ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో 4 పచ్చిమిర్చి అయితే కనుక కట్ చేసి ఉన్నవి యాడ్ చేసుకుంటున్నాము. అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో ధనియాల పొడి అండి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అయితే మేము యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ మేము అంచనా ప్రకారం వేస్తున్నామండి. 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు అనేది 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుంటున్నాము. అలాగే గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే మసాలాలో ఉండే పచ్చి స్మెల్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి మసాలాలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి. మీరు ఇప్పటి వరకు చూస్తున్నారంటే మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మేము 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. అంటే మనం పకోడీలో ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇది కేవలం గ్రేవీకి సరిపోయే సాల్ట్ అండి. ఒకవేళ మీరు సాల్ట్ ఇంకా సరిపోదు అనుకుంటే కనుక మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మేము ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ అనేవి ప్యూరీ చేసుకున్నామండి. అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నాము. ఇక్కడ మనకి టమాటోలో ఉండే పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రంట్ అండ్ బ్యాక్ డైరెక్షన్స్లో అడుగు పట్టకుండా ఫ్రై చేసుకోండి. అడుగు పడితే కనుక గ్రేవీ టేస్ట్ అనేది మారిపోతుందండి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేస్తున్నాము. కారం అనేది ఆల్రెడీ మనం పకోడీలో కూడా యాడ్ చేసాం కాబట్టి ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మనకి బాగా ఫ్రై అవుతుందండి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇప్పుడు మనం పకోడీని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. పకోడీ యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా కలపొద్దండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ ఫ్రై అయి ఉంది అండ్ వేడిగా ఉంటుంది కాబట్టి విడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా కలుపుకొని ఇందులోనే కొత్తిమీర కూడా చల్లుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత సొరకాయ పకోడీ కర్రీ అయితే కనుక మనకు రెడీ అయిపోయిందండి. మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.